బస్సు కలిసాను ఏమైంది? నేను కంప్లైంట్ కూడా చేయను అని చెప్తారు. ఒరే జగనే మేలురా, బస్సులు నిలబెట్టించినాడు. మీ బీజేపీ గవర్నమెంట్ లో బస్సులు తగలబెట్టారు. అంతకన్నా నీచగా ఉందారా? ఏమైంది? 300 పోతేనే ఆ పొద్దు ఏడ్చలే, దీనికి ఏడుస్తాను నేనా? అదే కొంచెం అనకూడదు. నేను తప్పు, వాళ్ళు చాలా మంచోళ్ళు. దానికన్నా తగ్గు ఏదైనా ఉంటే ఆ మాట వాడతాం. మీకు నాకు తెలియాలి తగ్గు మాట. ఐ డోంట్ వాంట్ ఇన్సల్ట్ థర్డ్ జెండర్. ఐ గివ్ లాట్ ఆఫ్ రెస్పెక్ట్ టు దెమ్. కాల్సి ఏం చేసుకున్నావురా? ఏం చేసుకున్నారులే? పీకినారా? జగన్ రెడ్డి మేలు కదా మంచోడు. జగన్ రెడ్డి మేలు కదా మంచోడు. నా బస్సు కారిపోలేదే, బస్సు నిలబెట్టించినట్టు. నిలబెడితే ఆ పొద్దు 10 లక్షలు పోయేది, ఇప్పుడు 6 లక్షలు పోతుంది. మీరు చేతగాని నాకు కొడకల్లారా, చేతగాని నాకు కొడకల్లారా అంటారా? ఏపిస్తారా? మళ్ళీ ఇంకో బస్సు కాస్తారా? కలిసిపో. వరుసగా పెట్టినాడు. నేనే భయపడతాను అనుకుంటున్నారా? సిగ్గులే నా కొడకల్లారా. ఏం చేస్తారా? బస్సు కాల్చా అయిపోయింది. ఏమైంది? వస్తుంది రిలే. అది మా డ్రైవర్కి చిన్న, ఎందుకంటే కోర్టులో ఉంది. జనవరికి వస్తే నేను మామూలుగా పాత బస్సులు 10 లక్షలు అయితే వాళ్ళు 5 లక్షలు ఇస్తా అంటే, ఎందుకంటే ఇన్నేళ్ళు నాకు పని చేసినారండి. ఒక జీవితం నాశనం చేసినారు. ఏమైందిరా? చెప్తేనే థర్డ్ జెండర్ కన్నా తగ్గు నా కొడుకులు. సాక్షార్ కొడుకు కాదు అది. కాలినాక బస్సు అంతా ఆ హీటు పైన పడేది. ఓ షార్ట్ సర్క్యూట్ రాసుకున్నారు. రాసుకో. కలెక్టర్ గారికి, జిల్లా ఎస్పీ గారికి మా నమస్కారం. మా ఊర్లో మీకు తెలిసిందే, మా ఊర్లో ఈ రోజు చాలా సమస్యలు జరుగుతుంది. కుల మతాలను తీసుకొని వస్తా ఉంటారు. ఇన్ని రోజులు జరిగిన కుల మతాలు ఇప్పుడు ఎందుకు తీసుకొని వస్తా ఉంటారు? తడు టీడీపీ వాళ్ళు, అగ్రహారం టీడీపీ వాళ్ళు మా పైన దాడులు చేస్తా ఉంటారు. అడిగితే మా రాజకీయం, మా పాలన, న్యాయం జరిగి తీరాలి. మా దారుల్లో మమ్మల్ని పోకుండా ఉంటారు. తెచ్చేదానికి కూడా మాకు కష్టంగా ఉంది. ఇంటి నుంచి బయట వచ్చేదానికి కూడా మాకు కష్టంగా ఉంది. మాకు న్యాయం జరగాలి, మాకు న్యాయం జరగాలి. మా పిల్లలు కూడా భయంగా ఉంది. మా మామగారి కొట్టినారు, తలకాయ పైన 8 తైళ్లు పడింది, రక్తం కారుతా ఉంది. మాకు న్యాయం జరగాలి. 7 బండ్లు కాల్చినారు. మేము ఎత్తుకొని 7 బండ్లు కాల్చినారు. మేము పోతే ఆ టీడీపీ నాయకులు మమ్మల్ని దారుణంగా కొట్టినారు. మాకు ఆడపిల్లకాయలను కూడా చూడకుండా మమ్మల్ని కొట్టినారు. టీడీపీ కార్యకర్తలు మమ్మల్ని కొట్టారు. పిల్లకాయలు స్కూల్కి పోతాను కూడా ఆపుతున్నారు చెప్పండి. మా ఊర్లో 5 మంది పిల్లకాయలు కడిపి లేదు. మాకు న్యాయం జరగాలి. న్యాయం జరిగిపోతే మేము వదలము. మాకు న్యాయం జరగాలి. స్కూల్ పిల్లలు పంపిస్తున్నారా లేదా కూడా చెప్పండి. దళితులకి న్యాయం జరగని అడగండి. టీడీపీ కార్యకర్తలు మా పైన దాడి చేస్తున్నారు. మాకు భద్రత కావాలి. మా పిల్లకాయలు 5 మంది కనిపించలేదు. మాకు వాళ్ళ మీద టీడీపీ కార్యకర్తల మీద యాక్షన్ తీయాలి. మాకు భద్రత కావాలి. బయటికి పోయేదానికి కూడా మాకు భయంగా ఉంది. మాకు భద్రత కావాలి. మేము స్టేషన్ దగ్గరికి వెళ్తున్నాము. మాకు భద్రత కావాలి. స్కూల్ పిల్లల్ని పంపిస్తున్నారా లేదా స్కూల్ కి? నిలబడండి, స్కూల్ పిల్లలు నిలబడండి. What's
బాధితులకు న్యాయం జరగాలి.